హాయ్ అండి. నేను మొన్న సండే మొగల్తూరు వెళ్ళాం. మొగల్తూరులో నడివీధి ముత్యాలమ్మ జాతర చాలా ఘనంగా చేస్తారు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చాలా ఘనంగా జరిగింది. సంక్రాంతి టైంలోనే ఈ జాతర చేస్తారు. జాతర 1 వీక్ జరుగుతుంది. మొగల్తూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మవారిని మొగల్తూరు సెంటర్లో నిలబెడతారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉండదు. అమ్మవారు చిన్న తాటాకు గుడిసెలో ఉంటారు. అమ్మవారు ఒకరి కలలో కనిపించి నాకు 24 గడియలో గుడి కట్టమన్నారంట. 24 గడియలో గుడి కట్టలేరు కాబట్టి అమ్మవారిని పూరి గుడిసెలో నిలబెట్టారు. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ జాతర మాత్రం చాలా భారీ ఎత్తున ఘనంగా జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా లైన్ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని తీర్థంలోకి వెళ్తాం. జాతరలోనే చాలా ప్రోగ్రామ్స్ వేస్తారు. మ్యూజిక్ లైట్ లాంటి ప్రోగ్రామ్స్ అయితే వేస్తారు. ఇక్కడ అమ్మవారికి సంబరాలు చేస్తూ గడాలు పెట్టుకుని సంబరాలు చేస్తారు. స్కై షాట్లు వేస్తూ టపాసులు కాల్స్తూ రచ్చ చేస్తారు. నేటి జాతరలో ఒక పక్కన మ్యూజిక్ లైట్ జరుగుతుండే, ఇంకో పక్కన కోలాటం చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ ఈ కోలాటం చూస్తుంటే ఎప్పుడో చిన్నప్పుడు మేము నేర్చుకున్నది గుర్తొస్తుంది. నైట్ వాళ్ళకి అమ్మవారిని లేపేస్తారు. అమ్మవారికి సంబరాలు చేస్తూ డప్పులు కొడుతూ అమ్మవారి పూరి గుడిసి తీసేస్తారు. అది పీకడానికి కూడా సంబరం చేస్తూ డప్పులు కొడుతూ ఒక రేంజ్లో చేస్తారు. తర్వాత అమ్మవారిని లేపేసి తెల్లవార్లు అమ్మవారిని ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటూ నెక్స్ట్ డే మొగల్తూరు సెంటర్లోంచి అమ్మవారిని మొగల్తూరు పలిపలంలో ఉన్న అమ్మవారి డిబ్బీ దగ్గరకు తీసుకువస్తారు. నిన్న నైట్ జరిగిన జాతర కన్నా ఈరోజు జరిగే జాతర వేరే లెవెల్లో ఉంటుంది. చాలా ఘనంగా ఉంటుంది. అమ్మవారు ఈ ఉప్పుటేరు దాటి వచ్చారంట. సో లాస్ట్ డే అమ్మవారిని ఈ ఏరు దాటించి పంపించేస్తారు. అమ్మవారి డిబ్బీ చూడండి, పువ్వులతో ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఈ డిబ్బీ దగ్గర చుట్టూ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడికి అమ్మవారు వచ్చేసరికి 12 దాటేస్తుంది. టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటూ చాలా ఘనంగా అమ్మవారిని తీసుకొస్తారు. ఇక్కడ లైన్గా బిందులు పెడతారు. ఈ ఊరు ఆడపడుచులు అమ్మవారు రాగానే ఈ నీళ్ళ బిందులతో స్వాగతం పలుకుతారు. ఇక్కడ మేకపోతులను అమ్మవారికి మొక్కుకొని వేటేస్తారు. అమ్మవారిని తీసుకొచ్చి ఈ డిబ్బి దగ్గర పెట్టి సంబరాలు చేస్తారు. అందరూ అమ్మవారిని దర్శించుకుని సంతోషంగా అమ్మవారిని సాగనంపుతారు. అమ్మవారికి భజనలు చేస్తూ సంబరాలు చేస్తూ తీన్మా డబ్బులతో ఒక రేంజ్లో అయితే జాతర జరుగుతుందండి. ఇక్కడ ఈ జాతర చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత ఘనంగా చేస్తారండి. అమ్మవారు ఎవరొకరికి కనిపించి నేను వెళ్ళనని ఏడ్చేస్తారు. అమ్మవారిని శాంతింపజేసి అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ సమర్పించుకుంటారు. ఈ లోపల అమ్మవారిని పంపడానికి 2 పడవలను రెడీ చేస్తారు. ఈ పడవలో అమ్మవారికి సెలవన్నం, బ్రతుకున్న కోడి, ద్వీపం పెట్టి అమ్మవారిని ఆ తట్టులో పెడతారు. అమ్మవారిని తీసుకెళ్లే వాళ్ళు పడవలు ఎక్కి అమ్మవారిని తట్టులో పెట్టి వాటర్లో పెట్టుకొని తీసుకువెళ్తారు. ఈ ఉప్పిడేరు దాటి అమ్మవారిని పంపించేస్తారు. అమ్మవారిని ఆ ఉప్పిడేరు అవతల పెట్టేసి వెనక్కి తిరగకుండా వచ్చేస్తారంట. అమ్మవారిని పంపడంతో జాతర వెబ్స్ కూడా ఆవిడతో తీసుకెళ్ళిపోతుంది. అమ్మవారిని పంపడంతోనే జాతర మొత్తం అయిపోతుంది. లాస్ట్ 2 డేస్ మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి డిబ్బీలు 2 ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం కట్టించారు. ఇక్కడ పళ్ళు అవన్నీ అమ్మవారికి ఇచ్చి దర్శించుకుంటాం. అమ్మవారి డిబ్బీ దగ్గర చూడండి, పువ్వులతో ఎంత అందంగా డెకరేషన్ చేశారో.
చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. అమ్మవారిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ డెబ్బై దగ్గర సౌండ్ బాక్సులతో, డ్యాన్సులతో, పాటలతో, కోలాటాలతో మంచి హడావుడిగా ఉంటుంది. ఈ అమ్మవారి జాతర అయితే కనుల పండగలా ఉంటుంది. ఇక్కడ మధ్యలో కన్నయ్యని పెట్టి పూజించి చుట్టూరు కోలాటం చేస్తున్నారు. కోలాటం అయితే చాలా బాగా చేశారు. నాకు ఈ జాతర అంటే చాలా ఇష్టం. ఏ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్తాం. ఈ 1 వీక్ అమ్మవారి జాతరలో లాస్ట్ 2 డేస్ మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ తీర్థాలు పెట్టి బొమ్మల షాపులతో మంచి హడావుడిగా అయితే ఉంటుందండి. ఇదేనండి మొగల్తూరులో ముత్యాలమ్మ జాతర. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ముత్యాలమ్మ జాతర చూడడానికి రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.